హలో ఎవరైనా వెల్కమ్ బ్యాక్ ఇన్ మై న్యూ వీడియో సిరీస్. ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే టాప్ 5 అప్కమింగ్ స్మార్ట్ ఫోన్స్ ఇన్ 2025. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రెండు వీడియో లోపల వెళ్దాం. మనం ఇప్పుడు బెస్ట్ సెగ్మెంట్ రేంజ్లో ఉండే మొబైల్స్ అయితే చూద్దాం. ఇక్కడ మనకి రియల్మీ P4 సిరీస్ అయితే ఉంది. ఇది మనకి న్యూగా లాంచ్ అవుతుంది. ఇది మనకి 128 AMOLED డిస్ప్లే అండ్ డైమెన్సిటీ 8300 ప్రాసెసర్ అండ్ 5500 mAh బ్యాటరీతో 100 watts ఫాస్ట్ ఛార్జింగ్తో ఇది మనకు వస్తుంది. దీని ప్రైస్ చూసుకున్నట్లయితే అరౌండ్ 18,000 to 22,000 వరకు మనకి ఇస్తుంది. ఇది మనకి పర్ఫార్మెన్స్ అండ్ స్టైలిష్ బేస్లో అయితే మనకి ఇది బెస్ట్ అని ఉంటుంది. నెక్స్ట్ అలాగే ఇక్కడ మనం చూసుకున్నది సామ్సంగ్ గెలాక్సీ A56 5G ఉంది. ఏ సిరీస్లో ఇది మనకి ఆల్వేస్ పాపులర్గా మనకైతే ఉంటుంది. ఇది మనం చూసుకున్నట్లయితే సూపర్ AMOLED డిస్ప్లే ఎగ్నాస్ 1480 ప్రాసెసర్తో అయితే మనకి ఇది వస్తుంది. దీని డిజైన్ చూసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. అలాగే దీని ప్రైస్ చూసుకున్నట్లయితే 20,000 to 23,000 అయితే మనకు పడుతుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మిడ్ రేంజ్లో మొబైల్స్ చూసుకున్నట్లయితే OnePlus Nord 5 ఉంది. Nord 5 సిరీస్ అనేది మనకు చాలా బాగుంటుంది. దీని ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 7 Gen 3 అండ్ దీని ఓఎస్ చూసుకుంటే ఆక్సిజన్ ఓఎస్. ఇది Android 15 బేస్లో అయితే మనకు వస్తుంది. దీని ప్రైస్ చూసుకుంటే అరౌండ్ 28,000 అయితే ఇది మనకు ఉంటుంది. ఇది మనకు చూసుకుంటే స్మూత్ UI అండ్ సాలిడ్ కెమెరాస్ ఇది మనకి చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి Vivo V40 Pro ఉంది. Vivo ఎప్పుడు మనకి కెమెరా ముందే ఫోకస్ చేస్తుంది కాబట్టి దీంతో మనం చూసుకున్నట్లయితే 50 MP సోనీ OIS కెమెరా ఉంది. దీని ప్రాసెసర్ చూసుకుంటే 9200 చిప్సెట్తో కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో మనకి ఇదైతే వస్తుంది. దీని ప్రైస్ చూసుకుంటే 32,000. నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్లాగ్షిప్ బెస్ట్ పర్ఫార్మెన్స్లో చూసుకున్నట్లయితే iQOO 14SE ఇది మనకి గేమర్స్కి అండ్ కెమెరా లవర్స్కి అయితే ఇది బాగుంటుంది. దీని పర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే స్నాప్డ్రాగన్ 8 Gen 4 అలాగే దీంతో గేమింగ్ AMOLED ప్యానెల్ అండ్ 120 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఇందులో మనకు ఉంటుంది. దీని ప్రైస్ చూసుకున్నట్లయితే అరౌండ్ 42,000 అయితే మనకు పడుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి రెడ్మీ Note 15 Pro, ఎందుకంటే నోట్ సిరీస్ అనేది రెడ్మీలో చాలా బాగుంటుంది కాబట్టి. దీని డిస్ప్లే చూసుకుంటే కర్వ్డ్ డిస్ప్లే 200 MP ఓఎస్ మెయిన్ కెమెరా. దీని ప్రాసెసర్ చూసుకుంటే డైమెన్సిటీ 8300 అల్ట్రా. దీని ప్రైసింగ్ రేంజ్ చూసుకున్నట్లయితే మనకి 25,000 to 28,000 అయితే ఇది మనకి బడ్జెట్లో బెస్ట్గా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఫైనల్గా చూసుకున్నట్లయితే యాపిల్ iPhone 16 సిరీస్ అయితే మనకు ఉంటుంది. దీని ఫీచర్స్ చూసుకున్నట్లయితే A18 బయోనిక్ చిప్తో బెటర్ క్వాలిటీతో ఓఎస్ పర్ఫార్మెన్స్తో ఉంటుంది మనకి. ఇది మనకి అరౌండ్ 80,000 రూపీస్ మనకు పడుతుంది. ఈ అప్కమింగ్ మొబైల్స్లో ఏది మీకు నచ్చిందో కింద కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో వద్దాం. బాయ్.